పొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతూ ఉంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువాయనుసు బావురుమన్నవి కృంగిపోతు నా మానసమందిదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నదాటి కన్య సన్నని గొంతుకతో నన్ను చూసి ఇలా అన్నది ప్రభు. ఆయువు గల్గు 4 గడియల్ కని పెంచిన తీగ తల్లి జాతీయత దిశి తీర్తుము తదీయ కరములలోన స్వేచ్ఛమై నూయలలూగుతున్ మురియుతుందుము. ఆయువు తీరినంతనే హాయిగా కన్నుమూసెదము ఆయమ చల్లని కాలివేళ్లపై. ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము నీకేం అపకారం చేశాం? గాలిని గౌరవించు సుగంధము కోసి సమాశ్రయించు భృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు. మేము బొంట్ల నేత్రాలకు హాయి గోర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళుము త్రుంపబోకుము తల్లికి బిడ్డకు వేరు చేతువే. ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు. పూలు దారాలతో గొంతు కొరి బిగించి గుండెలో నుండి సోదులు గుచ్చి కోర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్మో అకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం, మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలునే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయి. మా యవనమెల్ల కొల్లగొని
ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మవల పారవోతురు గదా నరజాతికి నీతియున్నదా? ఓయ్ మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన తచ్చనేమి? అందమును హత్య చేసిడి హంతకుండా మైల పడిపోయనోయి నీ మనుజ జన్మ. అని దూషించు పూలకన్నీయల కోయలేక బట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలిని గైకుని నాపై నీ కరుణ శ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు. ప్రభు